వెల్కమ్ టు 9 న్యూస్. నేను రవిచంద్ర. దేశ సేవలో సైనికుల పాత్ర ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించడం మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర మనం క్రమశిక్షణ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, త్యాగం వంటి విలువలను కూడా సమాజానికి వారు పరిచయం చేస్తుంటారు. అలాంటి అనుభవాలను ఈరోజు మనం ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మనతో పాటు కల్నల్ సతీష్ బాబు గారు ఉన్నారు. ఆయన సైనిక ప్రయాణం కానీ, ఏదైతే సైనిక సవాళ్ళను ఎదుర్కొన్నాడో ఆ సవాళ్ళ గురించి కానీ, దేశ రక్షణలో సైనికుల బాధ్యత, యువతకు అందించేటువంటి సందేశం వంటి అనేక అంశాలపైన కూడా ఈరోజు ఆయనతో మనం నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ బాబు గారు నమస్కారం. 9+ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు. జై హింద్. ముందుగా మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ కన్వే ద సేమ్ థింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దిస్ ఇస్ కల్నల్ సతీష్ కుమార్. సతీష్ బాబు గారు, ముందుగా చూసుకుంటే కనుక మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? యాక్చువల్లీ సార్, ఇఫ్ యూ అడిగితే మేము నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము. అండ్ ఐ వాజ్ అ థర్డ్ సిబ్లింగ్. అండ్ మాకిద్దరు, ఒక బ్రదరు, ఒక సిస్టర్ ఉన్నారు. మా ఫాదర్ వాజ్ అ నార్మల్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ ఉండే. అలా పెరుగుతూ మేము ఇక్కడ స్కూలింగ్ చేశాము మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో. ఇంటర్మీడియట్ ఇక్కడ కాచిగూడ జూనియర్ కాలేజ్లో చేశాను. డిగ్రీ చేశాను. ఆ తర్వాత దెన్ ఐ జాయిన్డ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఐ సర్వ్ ఫర్ అరౌండ్ 35 years of service. ఐఎమ్ నౌ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ సైనిక్పురి. యాజ్ ఐ సెడ్, హైదరాబాద్లోనే ఉండే మా బేస్ మొత్తం. మై వైఫ్ ఈజ్ ఏ హోమ్ మేకర్, రాజలక్ష్మి అని. అండ్ 2 children are there. 1 boy, 1 girl. And everybody is almost settled life అండి. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మై చాప్టర్. ముందుగా మీకు సైన్యంలో చేరాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఎప్పుడు వచ్చింది అసలు? సార్, అది ఎలా అంటే, మేమున్న కాలంలో లేట్ 70s టైంలో మొబైల్ టెక్నాలజీ కానీ, వీడియోస్ కానీ ఏమీ లేవు ఆ టైంలో. నా ప్రొఫెషనల్ స్పీకర్స్, ప్రొఫెషనల్ మోటివేటర్స్ కూడా ఏమీ లేరు ఆ టైంలో. ఐ రిమెంబర్ మా స్కూల్లో 6th క్లాస్లో మాకు ఒక హకీకత్ అనే ఒక హిందీ సినిమా వచ్చిందండి, ఇండో చైనా వార్ మీద. ఆ పిక్చర్ చూశాక మేము మా స్కూల్లో ఉన్న పిల్లలందరూ, స్పెషలీ బీయింగ్ ఆల్ బాయ్స్ స్కూల్ కాబట్టి, ఆల్ ఆఫ్ us were excited. We saw that this is something good, and as you know, boys కైతే ఈ ఫైటింగ్, ఆర్మీ, గన్స్, this really excites them. So that was a first impression of that. అండ్ సబ్సిక్వెంట్లీ నేను ఎన్సీసీలో, నేషనల్ క్యాడెట్ కోర్లో జాయిన్ అయ్యాను. నేషనల్ క్యాడెట్ కోర్లో ఒకసారి క్యాంప్ వెళ్ళినప్పుడు మా క్యాంప్ ఆఫీసర్ ఉండే, కెప్టెన్ అమర్జీత్ సింగ్ అని. అరే, టాల్ ఎలిగెంట్ ఆఫీసర్. ఆ గ్రీన్ యూనిఫామ్, ఆ మెడల్స్, ఆ బ్యారే, అవన్నీ చూశాక నాకు అనిపించింది, దిస్ ఇస్ అ ప్రొఫెషన్ ఐ షుడ్ జాయిన్. సో దాట్ వాజ్ అవర్ ఫస్ట్ స్టెప్స్ అండి. అండ్ సబ్సిక్వెంట్లీ ఐ జాయిన్ ద అకాడమీ అండ్ నౌ ఐ సర్వ్డ్ ఫర్ అరౌండ్ 35 years of my life in the Indian Army. So that's where how it happened. ముందుగా మీరు అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏ దగ్గర సర్వీసెస్ చేశారు ప్రాంతాల్లో? ఇప్పుడు మీరు మన దేశం సరిహద్దులు అంటే రైట్ ఫ్రమ్ సౌత్, నార్త్ ఈస్ట్, ఇవన్నీ ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయండి మనకి. సో ఆర్మీస్ డిప్లాయిడ్ ఎవ్రీవేర్. ఆర్మీలో మేము నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్ మౌంటైన్స్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం థిక్ ఫారెస్ట్, ప్లస్ కాశ్మీర్, వేర్ ఇఫ్ యూ సీ కాశ్మీర్ అండ్ నాగాల్యాండ్ వేర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ చాలా ఉండేవి ఆ టైంలో. సో కాశ్మీర్లో నార్మలీ వీ అరౌండ్ 10 years of my life, 10 to 12 years of my life out of 35 I served in Kashmir. And that is the story for every Indian Army Jawan for that matter. And plus of course Rajasthan is there, Badmer, Jodhpur, Jaisalmer, ఇవన్నీ ప్రదేశాల్లో చూసామండి. అండ్ నేనే కాదు, మా పిల్లలు కూడా, మా వైఫ్, మా పిల్లలు కూడా, దే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మై చిల్డ్రన్ అండ్ ఆల్ దట్ దే హ్యావ్ సర్వ్డ్ ఫర్ అరౌండ్, దే స్టడీడ్ ఇన్ ఆల్మోస్ట్ 6 to 7 schools బిఫోర్ దేర్ 10th class. మొత్తంగా అంటే మీ సర్వీస్లో మీకు గుర్తుండిపోయే అనుభవం చెప్పమంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి అనుభవాలంటే. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆర్మీలో ఉన్నప్పుడు, మీకు తెలుసు కదా, మీకు ఆర్మీ జవాన్, ఆర్మీ పర్సన్కి ఆపరేషన్స్ అంటే ఎలా ఉంటాయి, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. అండ్ కాశ్మీర్లో ఉన్న పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది ఎంతంటే, సో దోస్ వేర్ రియలీ బ్యాడ్ టైమ్, ఎస్పెషలీ కార్గిల్ టైమ్. ఐ సర్వ్డ్ ఇన్ డ్యూరింగ్ కార్గిల్ ఆల్సో.
Kargil, when Tiger Hill was captured, that was a time when we were also deployed over there. So those movements when we came to know that our troops have climbed at Kargil and they have succeeded, that was my biggest, happiest moment. In fact, not me, మా ఉన్న యూనిట్స్లో అందరికీ అఫ్ కోర్స్ క్యాజువలిటీస్ ఉంటాయి ఎప్పుడు కానీ that was one of the greatest moments of our lives that we will always remember, that కార్గిల్లో టైగర్ హిల్ క్యాప్చర్ చేయడము, ఆ ఆపరేషన్స్ అవ్వడము, and subsequently I was in NCC also where we dealt with large number of cadets. That's a different phase of our life, and those will also bring lot of happiness moments for army person. There are a number of them, Andy. This is one of the few. యా, అంటే మొత్తంగా మీరు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు. అయితే ఈ మొత్తం సర్వీస్లో మీకు మొదటి రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? సార్, మొట్టమొదటి రోజు నేను ఎలా అంటే 1990లో కాశ్మీర్లో జాయిన్ అయ్యానండి. కాశ్మీర్లో జాయిన్ అయినప్పుడు మా కాన్వే ఆ టైంలో దెర్ వాజ్ నో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది లేకుండే, బై బస్ ఓన్లీ వీ యూజ్డ్ టు గో. we were supposed to reach my unit location in Kupwada Heightsలో around 2:33 PM-కి రీచ్ అవ్వాల్సింది. ఆ ల్యాండ్ స్లైడ్ అండ్ ఆ స్నో వల్ల బై ద టైమ్ ఐ రీచ్ ఇట్ వాజ్ అరౌండ్ 9:30, 10 o'clock. ఆ 10 o'clock నైట్ రీచ్ అయ్యాక దెన్ ఐ వాజ్ రిసీవ్డ్ బై మా యూనిట్ ట్రూప్స్, అండ్ దే వర్ సో వార్మ్త్ అండ్ హాస్పిటాలిటీ. ఎందుకంటే మనం అనుకుంటాము ఆర్మీ అంటే ఏదో టఫ్ లైఫ్, అందరూ ఏదో హీరో అంటే ఏది మజిల్ మ్యాన్ బిల్డింగ్ అలా ఉంటుంది, అంటే ఒక మేల్ థింగ్ లా ఉంటుంది. అలా కాదు, పీపుల్ ఆర్ వెరీ నైస్, పీపుల్ ఆర్ సాఫ్ట్, అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ వార్మ్ రిలేషన్షిప్ ఈస్ దేర్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్మీ అండి. దట్ ఈస్ వాట్ రియలీ టచ్డ్ మీ. అండ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ వాజ్, అఫ్ కోర్స్ నేనంటే యాజ్ ఐ సెడ్ టు ఎవ్రీబడి, లైక్ 80% ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ ఫ్రమ్ సివిల్ బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కువ ఇంట్లో మదర్ ఫాదర్ పెట్టడము, వాళ్ళు తినడము, స్కూల్కి వెళ్ళడము, రావడం, ఇట్స్ ఎ కంఫర్టబుల్ లైఫ్ అండి. అక్కడికి వెళ్ళాక తెలిసింది, మంచు కొండల్లో -5, -10 డిగ్రీలో కూడా ఆ టైంలో ఒక్కొక్కసారి చల్లనీళ్ళలో స్నానం చేయాల్సి వస్తుండే. అండ్ షేవ్ చేయడం, దట్ వాజ్ అ మేజర్ టాస్క్. షేవ్ చేయడం, పొద్దున 5 గంటలకు షేవ్ చేయాలంటే ఆ సబ్-జీరో టెంపరేచర్లో, it was a Herculean task. So those were the impressions that carried on with me for quite some time, and they were really life-changing situations. యా, అంటే ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా హ్యాపీగా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా పడుకుంటున్నారంటే దానికి కారణం సైనికులే అని చెప్పుకోవాలి. అలాంటి సైనికులకు చెప్తుంటే ముఖ్యంగా చాలా కష్టాలు పడతారంటారు. మేజర్గా సైనికులు పడే కష్టాలు ఎలా ఉంటాయి? సార్, సైనికులు పడే కష్టాలు ఇప్పటి కాలం వేరండి, ఇప్పుడు నేను సర్వ్ చేసినప్పుడు కాలం వేరు. కానీ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ ఆర్మీ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సివిల్ లైఫ్ అండి. ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డిసిప్లిన్ ఈజ్ అ కోర్ బెడ్ రాక్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఈథోస్. అందులో ఎలా అంటే, ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను అది చెయ్యను, నేను ఇవాళ కాదు రేపు చేస్తాను అలా అంటే సరిపోదు సార్. Suppose we are given an order saying that at night 10 o'clock tomorrow you have to go to, let's say, Siliguri on an important operation or an important matter. You have to go. There is no second thought in that. నేను అలా చేయను, ఇలా చేయను, నాకు ఆ ప్రాబ్లం ఎలా అంటే సరిపోదు. బికాస్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో అందుకని మేము ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీని వల్లనే ద crux of the organization, army as an organization is surviving. As you are aware that organization started in 2 places. One is church and one is the army. Army lo ivanni unnai, and this discipline is there, this dedication is there, this morality is there, and this ethos, the culture of the unit is there. And that is the reason army lo the duty మీద there will be no compromise by anyone, duty and security మీద, and even safety also. There will be never a compromise by anyone at any time. So rest be assured, I can always say that people may be having a good time in civil law, like you may be going to a mallకి వెళ్తారు, పిక్చర్కి వెళ్తారు, కానీ మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే for myself, in my own case, I can say my wife had 4 deliveries. అంటే
2 were miscarriages, including that also. 2, my daughter was born, my son was born, my wife had 2 miscarriages. Unfortunately, in all the 4 occasions, I was not only not present in the house, I was not present in the location also. I was in out of station. So I just could not come. So they are one of the few things that, the hardship, and my school pillalu, though of course army schools are there everywhere, but still children change schools, but I take that as a great advantage. Army children, army family, vibrant, and మేమందరం ఎలా అంటే we are able to mix with a whole cast beat of any language easily. మాకు absolutely army పిల్లలకి ఎప్పుడో this and they the have been turned into an advantage. దేశ రక్షణలో సైనికుల పాత్ర సార్ చాలా ఇంపార్టెంట్ అండి. రక్షణ అంటే అందరి ఒక దేశం సైనికులు మాత్రమే ఉన్నారు, బట్ అఫ్ కోర్స్ is a main institution, armed forces, by the way. Armed forces, if you see of this country way back 5,000 years, that is one of the reason was that we never only post 19 for own, and that is the reason this country is still holding together. And one of the prime response, Air Force కానీ Navy కానీ, it magnificently. చేరినప్పుడు కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పటికీ మీరు చూస్తున్నటువంటి మార్పులు ఉన్నాయండి. యాజ్ అన్నట్టు సివిల్ లైఫ్లో అయినా ముందు కమ్యూనికేషన్ వల్ల చాలా లేదు. దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ 30-40 kilometers టు మేక్ ఫోన్ కాల్స్. కమ్యూనికేషన్ వాజ్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఈజ్ ఏ మెయిన్ టాస్క్. దెర్ ఇస్ కమ్యూనికేషన్ ఎవ్రీవేర్. Developed so much ki drones వచ్చాయి, and missiles technology has developed. We are far more advanced than what we were, and it was born. I mean, technology was to come at any time, and technology has come, and the armed forces have really been able to manage and overcome and have succeeded in adapting to the new technology and going forward. సతీష్ బాబు గారు, ముఖ్యంగా ఎన్సిసి ఆర్గనైజేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, మన ఇండియాలో యూత్ ఆర్గనైజేషన్స్ అంటూ చాలా ఉన్నాయండి, కానీ అందులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈస్ నేషనల్ క్యాడెట్ కోర్. ఇప్పుడు ఈ రోజులో మనకు అరౌండ్ 20 lakh ఎన్సిసి క్యాడెట్స్ ఆర్ దేర్ బీయింగ్ ట్రైన్డ్. అందులో నియర్లీ 8 lakh క్యాడెట్స్ ఆర్ గర్ల్ క్యాడెట్స్. అండ్ ఎన్సిసి అంటే క్రమశిక్షణ, ఓర్పు, సహనం, ఇవి నేషనల్ క్యాడెట్ కోర్ అండి. అండ్ దట్ ఎన్సిసి అన్ని స్కూల్స్లో ఉండాలి, అన్ని కాలేజెస్లో ఉండాలి, అండ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ గెట్ ట్రైన్డ్ ఇన్ ఎన్సిసి. ఐ మైసెల్ఫ్ 2 ఎన్సిసి బెటాలియన్స్ అండి, అండ్ నేను క్లియర్గా చెప్పేవాడిని నా క్యాంప్లో ఉన్నప్పుడు కి ఈ 10 రోజు ఎన్సిసి క్యాంప్లో మీరు ఉన్నప్పుడు మీరు యూ విల్ బి డూయింగ్ డ్రిల్, యూ విల్ బి డూయింగ్ మ్యాప్ రీడింగ్, యూ విల్ బి డూయింగ్ సమ్ టాక్టిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ యువర్ పర్సనల్ కండక్ట్ ఆల్సో విల్ బి డన్. సో ఇవన్నీ హ్యాబిట్స్లో ఒక 10 daysలో మీరు సింగిల్ హ్యాబిట్ మీరు నేర్చుకోండి. ఐ హ్యాడ్ గాన్ టు వన్ స్కూల్. అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ చిల్డ్రన్, 2 girl cadets, they were telling me, sir, CEO sir, you were our officer in NCC and we want to tell you a lot in your camp, sir. I said, very good, what is it, Anand? So they said, first thing the girl said, sir, we learned to get up at 5 o'clock in the morning, Andy. I said, yeah, that is more than enough. And you cultivate one good habit and go elante that daily routine. పొద్దున్న ఈ టైంకి లేవాలి, ఈ టైంకి చేయాలి, క్లాసెస్ ఉంటాయి. వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఎ చైల్డ్ గెట్స్ సో ఆల్మోస్ట్ లైక్ ఎ సోల్జర్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము యువత అందరూ కూడా ఆర్మీలోకి రావాలి అని చెప్పి వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అగ్నివీర్ పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం, మీరు ఒక సిటిజన్గా నా అభిప్రాయం చెప్పాలంటే వెరీ గుడ్ నోవల్ వే ఆఫ్ encourage youth into it. There are around 60 countries are there who are following a current or compulsory. I believe like Israel is, South Korea is there, Singapore is there. Many other countries are there which are having this permanent pace, maybe of duration of training in the army. ఎందుకంటే ముందట్లాగా ఇప్పుడు ప్రీవియర్ సెలెక్షన్ కానీ ఆఫీసర్ ఇస్ నాట్ మియర్లీ జనరల్ కాన్సెప్ట్ ఇన్ ద సివిల్ వరల్డ్. ఎలా ఉంటుంది, ఆర్మీ అంటే మీరు ఫిజికలీ ఫిట్గా ఉండండి అని కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. యూ హ్యావ్ టు పాస్ అ రిటర్న్ టెస్ట్ ఆల్సో. నాకు ఆ పిల్లలు ముందుకు వచ్చి చెప్పారు,
సార్ మాకు చెప్పాడు ఇట్లా 5 o'clock లేవాలి, మా టేబుల్ మేము ఆర్గనైజ్ ఫిట్నెస్ చేయాలి అండ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దెన్ వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, అవర్ టీచర్స్. ది స్మాల్ ఇష్యూస్ అంతే, ఇంతకంటే ఇంకా పెద్ద. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యువర్ ఆర్మీ లైఫ్ అండి, ఆర్మీనే ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కానీ, మా డెజర్ట్ ఆపరేషన్స్ కానీ, దోస్ ఫీలింగ్ వెన్ వీ గో అండ్ హెల్ప్ అవుట్ సివిలియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ కాశ్మీర్లో ఫ్లడ్స్ అయినప్పుడు కానీ, ఆ మెడికల్ ఎవాక్యుయేషన్ మేము చేసేటప్పుడు, మెడికల్ క్యాంప్ మేము పెట్టేటప్పుడు, దట్ ఫీలింగ్ ఆఫ్ వార్మ్నెస్, దట్ స్పోకెన్ థ్యాంక్ యూ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్ బై ద సివిలియన్స్ ఇన్ కాశ్మీర్ speaks 10 times the gratitude which they have towards us and the feeling they have towards us. Those small moments are ones which make us our career worth living. యా ఎస్, అంటే సైన్యంలో చేరిన వాళ్ళు చాలా వరకు కుటుంబాలుగా ఉంటారు. అయితే మీరు కూడా కుటుంబాలు అప్పుడు బాధపడిన క్షణాలు ఉన్నాయి, అయ్యో బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే వదిలేసి వెళ్ళిపోవడం అనేది అంత అవ్వలేదు లేదండి. ఇప్పుడు ఆర్మీ ఎలా అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోని కూడా లేవు మనం. ఇట్స్ నాట్ పాసిబుల్ కి మనం సివిల్ లైఫ్ లాగా టునైట్ నాకు ఇవ్వటం లేదు, నాకు బాస్ నాకు ఇష్టం లేని వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవడం అలా కూడా కుదరదు. వీఆర్ బైండెడ్ టు ద ఎథోస్, టు ద ఆర్గనైజేషన్. అలాంటి క్షణాలు లేవండి. అఫ్ కోర్స్ వీ మిస్ అవర్ చిల్డ్రన్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. వెన్ మై సన్ వాస్ బోర్న్, I was not there that time and I could not go in time, that because of that crisis in situations in Valley. Our time lo then you definitely feel wish I should have gone. But then best part of it thing is that the organization looks after you and me family kuda. My wife was there strong. She said very clearly, no, your job is important, your duty important. This can wait, you can come and look after us later. So అలా మాకు చాలా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మాకు ఈవెన్ దట్ ప్రాబ్లమ్ హ్యాస్ సబ్డ్యూడ్ ఎ లిటిల్, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సడన్లో ట్రాన్స్ఫర్లో అడ్మిషన్ దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది. దట్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం మాకు చాలా ఫేస్ అయ్యాం మేము మా టైంలో. ఇప్పుడైతే 90s అండ్ ఆల్ దట్ ఆర్మీ స్కూల్ తక్కువ ఉండే పిల్లలకి మా 7th క్లాస్ 8th క్లాస్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే నాట్ ఈజీ. They just don't have been mitigated for a long. సాధారణ జీవితం ఎలా అనిపిస్తుంది, అప్పుడు ఎలా అనిపించింది? సాధారణ జీవితం ఇస్ దన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆర్మీ లైఫ్ అండి. ఒక్కసారి మీరు ఒక ఆర్మీ మ్యాన్ అయితే మీకు ఇంకా కట్ ఆఫ్ డేట్ అంటూ ఏమి అదంటారు కదా, ఏ వార్ హీరో నెవర్ రిటైర్స్, హీ జస్ట్ ఫేడ్స్ అవే. సో మాకు ఇంతవరకు కూడా మాకు పొద్దున లేవడము 5 o'clock లేవడం కానీ, 5 o'clock అని 5:30 అని మార్నింగ్ ఒక టైంకి లేవడం, మార్నింగ్ కొంచెం వాక్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, మా డ్రెస్ సెన్స్, మా టైమ్ సెన్స్, దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాలిటీస్ అండి విచ్ నథింగ్ కెన్ టేక్ యూ అవుట్ ఆఫ్ యువర్ బ్లడ్. మీరు మీ లాస్ట్లో మీ వాట్ ఎవర్ దే కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యూ. But these small good qualities army instills you so well in terms of punctuality, in terms of etiquettes, in terms of dress sense, in terms of physical fitness, in terms of morning habits. This is the reason why I said ki army should be taken as a good career for everybody, and especially for Agniveer also. This is what we take home about. And this is what is a best any human person and human personality. యా, దేశం ముందు ఆ తర్వాతే వ్యక్తిగత ప్రయోజనాలు అని యువతకు వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి అంటే ఎలా చెప్తే బాగుంటుందంట? మనం ఈ కాలంలో యువత అంటే, యంగ్స్టర్స్ అంటే, ఎవ్రీ యంగ్స్టర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థాట్ ఏముంటుందంటే, హౌ మచ్ మనీ ఐ కెన్ మేక్ అండ్ హౌ విల్ ఐ మేక్ మనీ. దట్ ఈస్ హిస్ ప్రైమరీ గోల్. సో మీకు అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు, అండ్ దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడిక్షన్స్ ఆర్ దేర్. మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, అండ్ దెన్ స్మోకింగ్ అడిక్షన్, హ్యాబిట్స్, ఇవన్నీ డ్రింకింగ్ అడిక్షన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు దేశం కోసం మీరు మీ అలవాట్లు మార్చండి అంటే ఎవరు మారండి. ఐ బిలీవ్ దట్ ఐ కెన్ సర్వ్ ఆర్
you can, I or you, anybody can serve this country better by I becoming a better person than what I was yesterday. Now, a simple fact. If I am the same, I cannot improve the country. That is beyond me. I can only improve myself. So the best thing this youngsters must be told, ఈ యువతకి ఇవి చెప్పాలంటే, మీరు దేశం గురించి ఆలోచించకండి, మీరు మీ గురించి ఆలోచించండి. Be a better person than what you were yesterday. At least by saying 1%. If 1% every day you are better, in 1 month, let's say you are almost by 20-30% you are better. అలా మీరు ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్లీ దిస్ కంట్రీ విల్ ఆల్సో ఇంప్రూవ్. అంతేగాని మనము ఈ యంగ్స్టర్స్కి మియర్ ప్యాట్రియోటిజం ఫీలింగ్ చెప్తే లాభం లేదండి. వీ మస్ట్ ఎయిమ్ అట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద యంగ్స్టర్స్, హౌ టు చేంజ్ దెమ్, హౌ టు మోల్డ్ దెమ్ ఇన్ టు ఎ గుడ్ సిటిజన్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యా, చివరిగా ఒక ప్రశ్న. కల్నల్ సతీష్ బాబు గారు సర్జికల్ స్ట్రైక్స్లో పాల్గొన్నారు ఎప్పుడైనా? లేదండి, మా టైంలో సర్జికల్ స్ట్రైక్స్ రావలేదు. అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అండ్ ఆఫ్ విజయ్ ఆల్సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్ అండి. యా, అయితే సర్జికల్ స్ట్రైక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? Sir, every nation has got the right to defend itself. That is a paramount. And India as a country, we are surrounded by our not so friendly neighbors from all sides. So, and government priority is to ensure the safety and security of the citizens. So, whatever the decision taken by the government is always right. Because అది చేస్తున్నది ఎందుకంటే మన సేఫ్టీ కోసం వాళ్ళు చేస్తున్నారు. సో దట్ ఈస్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. యా, సైన్యంలోకి రావాలనుకున్న యువతకు కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి యువతకు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం సందేశం ఇస్తారు? నేను ఒకటే సందేశం ఇస్తానండి. అంటే ఒకటి, మీరు ఇంప్రూవ్ అవ్వండి, మీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ డెడికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ సెకండ్లో తప్పకుండా మీరు వస్తారు.